బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించింది. దీంతో ఆదాయ పన్ను మినహాయింపు రెట్టింపు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక దీనిపై మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మధ్య తరగతి వారికి ఇన్కమ్ ట్యాక్స్ పై భారీ ఊరట లభించినట్టు అనుకోవచ్చా? ఎస్ వైశాలి, ఒక విధంగా భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒకటేసారి ఏకంగా 5 లక్షల పాటు ఆదాయ పన్ను పెంచడం అన్నది ఇంతవరకు జరగలేదు. 7 lakhs నుంచి ఏకంగా 12 lakhs వరకు లిమిట్ పెంచారు. గతంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు మోడీ 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉన్నా సరే మాక్సిమం పెంచిందంటే ఒక 2 లక్షలు పెంచుంటారేమో. 5 లక్షల నుంచి 7 లక్షలు 2023 బడ్జెట్ లో చేశారు. బట్ ఏకంగా ఒక్కసారి మిడిల్ క్లాస్ కు, ముఖ్యంగా శాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వంలో రంగమైన ప్రైవేట్ రంగంలో అయినా కోట్లాది మంది నెలవారీ జీతం పొందుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టేది వీళ్ళే, శాలరీడ్ క్లాసే. బిజినెస్ వాళ్ళు కట్టేది బయట తెలీదు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, బట్ శాలరీడ్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఎగ్జాక్ట్లీ ప్రభుత్వాలకు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. సో శాలరీడ్ క్లాస్ కి బిగ్గెస్ట్ రిలీఫ్, మిడిల్ క్లాస్ కి బిగ్గెస్ట్ రిలీఫ్ ఒక విధంగా ఈ బడ్జెట్ ఇచ్చింది అనుకోవాలి. ఒకసారి మనం చూద్దాం. అంటే ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉండేది? ఇంతకు ముందు అంటే 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో అప్ టు 3 lakhs న్యూ ట్యాక్స్ రిజిమ్ తీసుకున్న వాళ్ళకి, న్యూ ట్యాక్స్ రిజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ రెండు ఉంది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అంటే హౌసింగ్ లోన్స్, హెచ్ఆర్ఏ ఇటువంటి డిడక్షన్ తీసుకోవడం, ఎటువంటి డిడక్షన్ లేకుండా తీసుకునే విధానంలో అప్ టు 3 lakhs 0%, 3 lakhs to 7% 5%, 7 నుంచి 10 లక్షల వరకు 10% ఉండేది, 10 నుంచి 12 లక్షలకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షలకు 20%, 15 లక్షల తర్వాత 30% ఉండేది, 15 లక్షలు దాటితే 30% ఉండేది. ఈసారి స్లాబ్స్ ఒకసారి మనం చూద్దాం. 0 to 4 lakhs అంటే ఇప్పుడు 12 లక్షల వరకు నో ట్యాక్సే, కానీ 12 లక్షలు దాటిన తర్వాత, అంటే 12 లక్షలు గనక ఇన్కమ్ దాటితే, అంటే నెలకు 1,00,000 రూపాయల కంటే ఇన్కమ్ దాటితే గనక అప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తారు చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ 12,50,000 రూపాయలు ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడు అనుకుందాం. 0 to 4 lakhs నో ట్యాక్స్, 4 to 8 lakhs 5%, అంటే ఈ 4 లక్షల రూపాయలకి 5% పడుతుంది. 4 లక్షల రూపాయలకు 5% అంటే 20,000 రూపాయలు. 8 లక్షల నుంచి 12 లక్షలకు 10%, ఈ 4 లక్షలకి 10% పడుతుంది, 60,000 రూపాయలు. 12,50,000 అంటే 12 లక్షల వరకు ఇన్కమ్, 12 లక్షల 1 రూపాయి ఇన్కమ్ ఉన్నా సరే 60,000 1 రూపాయి పడుతుంది. బట్ 12 లక్షల వరకు 0 అవుతుంది. 12 లక్షల నుంచి 16 లక్షలకు 15%, అంటే 12,50,000 ఇన్కమ్ ఉంటే ఈ 12,50,000కు ఉన్న 50,000 రూపాయలకి 15% వర్తిస్తుంది. అంటే దాదాపు 7,500, అంటే 12,50,000 రూపాయల ఇన్కమ్ ఉంటే ఇప్పుడు 67,500 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. 12 లక్షల లోపు అయితే 0. ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది మనం చూద్దాం. ఇంతకుముందు స్లాబ్ లో 12,50,000 ఇన్కమ్ ఉంటే 3 లక్షల వరకు 0, 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, అంటే ఇక్కడ 20,000 వస్తుంది. ఇక్కడ 7 లక్షల నుంచి 10,000కి 3 లక్షలకి 10%, అంటే 50%. 10 లక్షల నుంచి 12 లక్షలు, ఈ 2 లక్షలకి 15%, అంటే 30,000. 50,000, 30,000, 12 లక్షల వరకు ఇంతకుముందు వరకు 12 లక్షలు దాటితే 80,000 పైన చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 12 లక్షల వరకు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 12,50,000 సంపాదిస్తే 90,000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. 12,50,000 అయితే ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్, ఈ కొత్త దాని ప్రకారం అయితే ఇప్పుడు 80,000 వరకు కట్టాల్సి వచ్చేది. సో 80,000 రూపాయల రిలీఫ్ ఒకటే సంవత్సరంలో 12 లక్షల లోపు సంపాదించే వారికి, 1,00,000 లోపు జీతం ఉన్న వారికి ఒక విధంగా బంపర్ బొనాజా. నిజానికి 12 లక్షలు కూడా కాదు, 12,75,000 రూపాయలు సంపాదించేవారు 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా 1 రూపాయి కూడా, 1,00,000 కాదు, 1,06,000 రూపాయలు, ఎందుకంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారు. సో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అంటే 1,06,000 రూపాయలు సంపాదిస్తున్న వారు కూడా 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా నిర్మలా సీతారామన్ చేశారు. గతంలో ఏ విధంగా ఉండేది ఒకసారి మనం చూద్దాం. అంటే ఎంత మేరకు లిమిట్ ఉండేది? గతంలో కేవలం
3 లక్షల వరకు 7 లక్షల వరకు నో ట్యాక్స్. బట్ 7 లక్షలు దాటితే కనుక ఈ స్లాబ్స్ ఉండేవి. ఇప్పుడు 12 లక్షలు దాటితే కనుక ఇవన్నీ స్లాబ్స్ కూడా ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ సాలరీడ్ పీపుల్, ఇన్కమ్ అప్ టు 12,75,000. 12 లక్షలనే అన్నారు, కానీ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అందరికి కూడా ఉంటుంది. తర్వాత సెక్షన్ 87A రిబేట్ ను 25,000 నుంచి 60,000 వరకు కూడా చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే బంపర్ బొనాంజా ఈ బడ్జెట్ లో అనుకోవచ్చు. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి 5 లక్షల ట్యాక్స్ లిమిట్ పెంచిన సందర్భం లేదు. 2023 ఎన్నికలకు ముందు 2023 ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్ లో 5 లక్షల నుంచి 7 లక్షల వరకు చేశారు. అప్పుడు మాత్రం 2 లక్షలు పెంచారు. ఈసారి కనీసం 10 లక్షలు చేస్తే చాలు అని అనుకున్నారు, కానీ మిడిల్ క్లాస్ కి ఒక విధంగా బంపర్ బొనాంజా ప్రకటించారు. దీని కారణాలు కూడా చూద్దాం. ఎందుకు ఈ ట్యాక్స్ లిమిట్ పెంచారు అన్నది వైశాలి ముఖ్య కారణం. ఒకటి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది చాలా వరకు బిజినెస్ పీపుల్ కట్టట్లేదు, కేవలం శాలరీడ్ క్లాస్ మాత్రమే, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న లాంటి వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు నెల నెలా జీతం పొందుతున్న వాళ్ళు మాత్రమే కడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే జీతాలన్నీ కూడా లెక్కలోకి వస్తాయి కాబట్టి, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పిఎఫ్ కింద రిజిస్టర్ అవుతాయి కాబట్టి వీళ్ళు కడుతున్నారు. ఏమవుతోంది, మధ్య తరగతిలో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి పే చేయడం వల్ల స్పెండింగ్ తగ్గింది. అంటే ఇప్పుడు కార్లు కొనడం తగ్గింది. కార్లు కొనడం బదులు ఏం చేస్తున్నారు, ఓలా ఊబర్ బుక్ చేసుకుంటున్న పరిస్థితి. తర్వాత చాలా వరకు కూడా బయట ఖర్చు పెడితేనే కదా మళ్ళీ ప్రభుత్వానికి రెవెన్యూ. ఎగ్జాంపుల్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ వల్ల మధ్యతరగతి ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉంచుకోవడం కాదు, స్పెండ్ చేస్తారు, ఇల్లు కొంటారు, కార్లు కొంటారు, లేకపోతే హోటల్కి వెళ్ళి షాపింగ్ చేస్తారు, లేకపోతే రకరకాల ప్రదేశాలకి ట్రావెలింగ్ చేస్తారు, వేరే దేశాలకు వెళ్తారు, మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు సంధిస్తారు, టూరిజం స్పాట్స్ సంధిస్తారు. ఇవన్నీ చేస్తే ఏం జరుగుతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శించినా లేకపోతే వేరే టూరిజం స్పాట్స్కి వెళ్ళినా, విమానాల్లో ట్రావెల్ చేస్తే విమానాలకు లాభం, అక్కడ హోటల్లో స్టే చేస్తే హోటల్స్కి లాభం. అల్టిమేట్ గా ఈ డబ్బుల్ని మళ్ళీ ఖర్చు పెడతారు మధ్యతరగతి వాళ్ళు. ఖర్చు పెడితే మళ్ళీ ఎవరికి ట్యాక్స్, జిఎస్టీ ద్వారా మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే రెవెన్యూ వస్తుంది. సో కన్జ్యూమర్ మధ్యతరగతి స్పెండింగ్ ను పెంచాలి, మధ్యతరగతి ఖర్చు పెట్టడం పెంచితే అల్టిమేట్ గా ప్రభుత్వాలకే లాభం. డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకునే బదులు వేరే విధంగా తీసుకుంటారు, ఇండైరెక్ట్ గా ఇన్కమ్. సో ఇదొకటి. రెండవది, మధ్యతరగతి ఎవరైతే మోడీని సపోర్ట్ చేస్తూ వస్తున్నారో లాస్ట్ 10 సంవత్సరాలుగా, మొన్న 2024 ఎలక్షన్స్ లో తగినంతగా సపోర్ట్ చేయలేదని భారతీయ జనతా పార్టీ భావించింది. దానికి ప్రధాన కారణం అంటే 240 సీట్లు రావడంలో, గతంలో 2 సార్లు, ఒకసారి 280 సీట్లు వచ్చాయి, ఇంకోసారి 300 సీట్లు వచ్చాయి. ఆ 2 సార్లు కూడా మధ్యతరగతి సపోర్ట్ చేసిన, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మధ్యతరగతి పూర్తిగా నరేంద్ర మోడీని సపోర్ట్ చేయలేదు. అందుకే 240 సీట్లు వచ్చాయని భారతీయ జనతా పార్టీ భావించింది. దీనికి ప్రధాన కారణం ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలు, ఎల్పిజి గ్యాస్ ధరలు పెరగడం, దాంతో పాటు మధ్యతరగతికి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేసినంత రిలీఫ్ ఇవ్వకపోవడం. సో మధ్యతరగతి దృష్టిలో తాము రోజు రోజుకి చెడవుతున్నామన్న భావనను నరేంద్ర మోడీ సర్కార్ గ్రహించింది. నిన్న ఇండికేషన్ ఇచ్చారు నరేంద్ర మోడీ, నిన్న ఆయన మాట్లాడుతూ ఇండికేషన్ ఇచ్చారు. దాన్ని బట్టి అర్థమైంది ఇన్కమ్ ట్యాక్స్ లాభ మారుస్తారని. కానీ ఇంతగా మారుస్తారని ఊహించలేదు. 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఏకంగా పెంచుతారని ఎవరు కూడా ఊహించని సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కు సంబంధించి న్యూ రేట్ ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం చూస్తే గనక 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ఉంటుందట. 12 lakhs to 16-15 lakhs, 16 lakhs to 20 lakhs 20% ఉంటుంది. ఇంతకుముందు 16 లక్షలు దాటితే 15 లక్షలు దాటితే 30% ఉండేది. బట్ ఇప్పుడు 20 లక్షల నుంచి 24 లక్షలకి 20%, అబౌవ్ 24 lakhs 30%, 24 లక్షలు దాటితే 30%. ఇంతకుముందు 15 లక్షలు దాటితే చాలు 30%, అంటే 1.25 దాదాపు 1,25,000 జీతం ఉంటే చాలు 30% ట్యాక్స్ ల్యాబ్ లోకి వచ్చేవాళ్ళు. ఇవాళ రేపు ఐటీ, హైదరాబాద్ లో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఎవరంటే ఐటీ ఎంప్లాయీస్. ఐటీ ఎంప్లాయీస్ జీతం నార్మల్ గా 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకు 2 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చినా సరే, అబౌవ్ 24 lakhs ప్యాకేజ్ వచ్చినా సరే వాళ్ళు అప్పుడు మాత్రమే 30% ప్యాకేజ్ లోకి వచ్చే అవకాశం ఉంది. సో చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ద్వారా ఈసారి మనం చూడగలుగుతున్నాం. సో ఒకసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి స్లాబ్స్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసాం. 0 to 4 lakhs నో ట్యాక్స్, 4 to 8 5%, 8 to 12 10%, 12 to 16 15, 16 to 20 20, 20 to 24 25, 24 లక్షలు అంటే నెలకు 2 లక్షల జీతం ఉంటే మాత్రమే అప్పుడు 30% ఎన్ను చేయాల్సి వచ్చేది. సో 12,75,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, నెలకి 1,06,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని ప్రకటించారు. డెఫినెట్ గా మిడిల్ క్లాస్ దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. చాలా సెటర్స్ వచ్చాయి, చాలా మీమ్స్ వచ్చాయి. నిర్మలా సీతారామన్ అంత మామూలుగా పెంచదు, అంత ఈజీగా ఆమె ఈ విధంగా చేసేది కాదు, ఎప్పుడు కూడా నిరాశపరుస్తుందన్నారు. కానీ ఒకేసారి గత 3-4 సంవత్సరాలుగా నిరాశపరుస్తూ ఆమె ఒక్క విధంగా చెప్పాలంటే ఒక బంపర్ బొనాన్జా ఒక విధంగా ఇచ్చారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో 12 లక్షల వరకు అంటే 12 లక్షలు గనక ఉంటే గనక జీతం ఉంటే గనక 80,000 రూపాయలు, ఏకంగా 80,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. 18 లక్షలు ఉంటే గనక 18 లక్షలు నెలకు సంపాదిస్తే గనక ఈ కొత్త ట్యాక్స్ ద్వారా 70,000 రూపాయలు, అండర్లైన్ చేసుకోండి, 18 లక్షలు అంటే 1,50,000 జీతం ఉన్న వాళ్ళకి 70,000 బెనిఫిట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కొత్త రూల్ ద్వారా దొరుకుతుంది. 25 లక్షలు ఉన్న జీతం వారికి 1,10,000 రూపాయల బెనిఫిట్ దొరుకుతుంది. సో 12 లక్షల లోపు ఉన్న వారికి 80,000 బెనిఫిట్, 18 లక్షలు ఉంటే 70,000 బెనిఫిట్, 25 లక్షలు ఉంటే ఏకంగా 1,10,000 బెనిఫిట్ ఒక విధంగా మిడిల్ ఇన్కమ్ ట్యాక్స్ కి దొరుకుతుందని చెప్పాలి. అయితే ఇది ఒక విధంగా మనం చూడాలి. సీనియర్ సిటిజన్స్ కూడా చాలా లాభం. సీనియర్ సిటిజన్ కి టీడీఎస్ 50,000 రూపాయలకు సంబంధించి అంటే 50,000 రూపాయల వరకు ఇప్పటి వరకు టీడీఎస్ కట్ చేసేవాళ్ళు 50,000 నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయల వరకు దీన్ని చేశారు. అదేవిధంగా టీడీఎస్ ఆన్ రెంట్ అంటే మనం ఎవరైనా ఇంటికి రెంట్ ఇస్తే కనుక 2,40,000 కంటే ఎక్కువ రెంట్ ఇస్తే మనం ప్రస్తుతం దాన్ని టీడీఎస్ వసూలు చేస్తున్నాం. దాన్ని 6 లక్షల రూపాయలకి ఏకంగా పెంచిన పరిస్థితుంది. సో ఒక విధంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ చాలా ఇప్పుడు ఏదైతే మూవ్ చేశారో ఈ మూవ్తో చాలా హ్యాపీగా ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అందరూ ముఖ్యంగా కన్సంప్షన్ స్పెండింగ్, ప్రజల చేతిలో డబ్బు ఉంచడమే కాదు, ప్రజల చేతిలో దాన్ని పెంచాలి, ఉన్న డబ్బును ఖర్చు పెట్టే విధంగా పెంచాలన్నది కూడా ప్రధానంగా ఏం చేస్తూ నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లో వరాల జల్లు ఒక విధంగా కురిపించారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకటి డిస్క్లైమర్, ఇది న్యూ ట్యాక్స్ రిజైమ్ కు వర్తిస్తుంది, కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ కు సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఓల్డ్ ట్యాక్స్ అంటే ఎవరెవరైతే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకుంటున్నారో, ఎవరెవరైతే హౌసింగ్ లోన్స్ ఉన్నాయో, హౌసింగ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ మీద 2 లక్షల వరకు వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు, అసలు కూడా వాయిదా ఉంటుంది. సెక్షన్ 80C కింద 1,50,000 రూపాయలు ఉంటుంది. సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ రేట్స్ ఏ విధంగా ఉన్నా, ఏమైనా అప్డేట్ వచ్చిందో చూద్దాం. ఇంతవరకు అయితే అప్డేట్ రాలేదు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు. బహుశా ఇది న్యూ ట్యాక్స్ రెజిమ్ వాళ్ళకే, అంటే ఎటువంటి డిడక్షన్స్ లేకుండా కడుతున్న వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వచ్చు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ కు ట్యాక్స్ రేటుకి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఇది మిడిల్ క్లాస్ కు ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గా ఈ బడ్జెట్ ను చెప్పొచ్చు. ఇంకా మిడిల్ క్లాస్ చేతిలో 12 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి 80,000 రూపాయలు ఆదా అవుతుంది, 18 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి 70,000 రూపాయలు ఆదా అవుతుంది. అదేవిధంగా 25 లక్షలకు సంపాదించే వాళ్ళకి ఏకంగా 1,10,000 రూపాయలు. ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చాలా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, జీతాలు చాలా పెరిగాయి. ఇవాళ మామూలు ప్రభుత్వ ఉద్యోగి కూడా 1,00,000 రూపాయల జీతం ఒక 5-6 ఏళ్ల సర్వీస్ ఉంటే వస్తుంది. వాళ్ళందరికీ కూడా బిగ్గెస్ట్ బెనిఫిషరీ. సో దీనివల్ల ఐటీ, ఫార్మా, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే చాలా మంది, ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా మందికి వాళ్ళ 1,00,000 రూపాయల జీతం అన్నది కామన్ గా మారింది. సో తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న చాలా మందికి, బీహార్, ఉత్తరప్రదేశ్,
ఇటువంటి వెనుకబడిన బీమారు రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో ఇది పెద్ద బెనిఫిట్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ఆ విధంగా లేదు. బట్ సాలరీడ్ క్లాస్ లో చాలా పెద్ద ఇన్కమ్, బిజినెస్ పర్సన్స్ కూడా చాలా పెద్ద బెనిఫిషియరీగానే మనం ఇప్పుడు నిర్మలా సీతారామన్ తీసుకున్న బడ్జెట్ ను మనం చెప్పాల్సి ఉంటుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ భరత్.